హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు గంగవేల కూరతో పప్పు చేస్తున్నానండి. గంగవేల కూర అంటే 2 రకాలు ఉంటది. ఇక్కడైతే మనకు వైట్‌ది ఒక్కటే దొరుకుతుంది. మా సైడ్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ కాడలతో ఉంటుందనమాట. బ్రౌన్ కలర్ కాడలు మనకు వరిసేలలో బీభత్సంగా పండుతుందండి. నేను ఇది కోసుకుంటుంటే మా పొలాల దగ్గర గడ్డిలాగా ఉంటది. అక్కడ కట్ చేసుకుంటుంటే దేనికి అని అడిగారనమాట. అంటే ఇది పెసరపప్పు వేసి కూర వండినా బాగుంటది, పప్పు చేసుకున్నా బాగుంటుంది. కందిపప్పులే కదా చాలా బాగుంటది. వామ్మని ఏం ఆకుకూరలు తింటారు తల్లి మీరు? ఇక్కడ మన బర్రెలు గుంజి తినవయ్యి మీరెట్లా తింటారంటే, సర్లే కొన్ని ఆకుకూరలు బర్రెలు తినకుండా గానీ మనుషులు తింటే మంచిది కదా హెల్త్‌కి అని చెప్పేసి ఆళ్ళందరూ ఇలా వింతగా చూసుకొని నవ్వుకుంటున్నారనమాట. ఇంకొక ఆకు తెచ్చారండి. చెంచలాకు అంటారు అది. అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ దొరకలేదు. కొద్దిగానే దొరికింది. దాని పప్పులో అయితే కాదండి. ఫ్రై చేయాలి. ఫ్రైకి అయితే సరిపోదు. చూద్దాం. ఏదో ఒకలాగా అయితే అదొక రోజు చూద్దాము. కానీ హెల్త్‌కి మాత్రం చాలా మంచిదండి. ఇప్పుడు గంగవేలి కూర అంటే మనం ఇక్కడ కొనుక్కుంటాం కదా! తెల్లకాడలతో వస్తది. కానీ బోలెడు రేట్లు ఈడ. రూ. 10కి ఇంత కట్టిస్తారు 2 ఒకటి. అది ఒలుచుకుంటే ఇంత కూడా అవ్వదు. ఆడైతే మొత్తం ఫుల్లుగా ఉందండి మా ఊర్లో అయితే. దానికి చింత చిగురు గానీ, మామిడికాయ గనేసి పప్పు చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు 2 లేవు కాబట్టి నేను కొన్ని మామిడికాయ ముక్కలు ఉంటే ఎండబెట్టుకుంటాం కదా! అది కొద్ది చింతపండు, పచ్చిమిర్చి, కందిపప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఏసేసి కొద్దిగా వాటర్ గట్టిగా చేసుకోవాలంటే కొంచెం వాటర్ ఏసేసి కాకపోతే మన కుక్కర్‌లో అయితే బాగోదండి. ఇడిగా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది ఆకుకూర పప్పులు. నేను ఇడిగనే పెడదామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. గిన్నెలో పెట్టేసుకోవడమో, కుండలోనే పెట్టేసుకొని చక్కగా మనం ఉడికే కొద్దీ వాటర్ ఏందంటే మనకు తగ్గే కొద్దీ పోసుకోవచ్చు. మనకు సరిపోతుంది. కుక్కర్‌లో అంటే తెలీదు ఎక్కువ తక్కువైతే మాడిపోతది, ఎక్కువైతే పొంగిపోతది. అలా అని చెప్పేసి కొంచెం ఎక్కువనే పోసాను. లూజ్ అవుతదేమో మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇంకిపోయేలాగా పెట్టుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్ ఉండదు ఇడిగ అయితే. చక్కగా మనం గట్టిగా ఎనుపుకొని మంచిగా ఈ ఆకుకూరతో గట్టిగా ఎనుపుకొని పుల్లగా ఉండేలాగా పోపు పెట్టుకుంటే అసలు భలే బావుంటుందండి. 2, 3 రోజులైనా మనకు ఖరాబ్ అవ్వదనమాట. ఎందుకంటే ఊళ్ళో చిన్నప్పుడు అప్పుడప్పుడు వండేవాళ్ళు. కంటిన్యూ ఇప్పుడు మనలాగా కొనుక్కొని మరి వండుకోరు. ఇప్పుడు బోలెడు ఉంటుంది గదా! ఎప్పుడు యేసుకొని ఎవరైనా అక్కడ కొనుక్కొని వండుకుంటారు గదా! అని ఇక్కడ యేసుకుందామని అనుకోరు. ఎప్పుడో వాళ్ళకి నచ్చితే కావాలంటే కొంచెం వస్తా కొంచెం ఫ్రెష్‌గా లేతగా బాగుండి కొద్దిగా ఒక గుప్పెడు తెచ్చేసుకొని యేసుకుంటారు. అది కొంతమంది ఎక్కువ వండుకోరు. ఇప్పుడు నేను చూడంగానే నేను అబ్బా! ఎంత బావుందని చెప్పేసి తెచ్చుకున్నా. చక్కగా పప్పులో యేసేసుకున్నా బావుంది. చాలా బావుంటది. కాకపోతే ఇడిగా వండితే బావుంటుంది. కుక్కర్ లేకంటే టేస్ట్ చాలా బావుంటది అనుకున్నా. కానీ అవ్వలేదండి. దానివల్ల ఇంగ కుక్కర్‌లో పెట్టేసేయాల్సిందొచ్చింది. తొందరగా కావాలి గదా! అని జెప్పేసి. ఇగో చూడండి పప్పు ఇట్లా మెత్తగా మెదుపుకున్నాం గదా! ఒక గిన్నెలో తీసేసుకొని పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఈ పోపుకు ఉల్లిపాయలు, ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటుందండి. అసలు మాకు పప్పు చేస్తే ఉల్లిపాయలు ఎక్కువేసి చేస్తారు మా సైడు. కమ్మటి పప్పు రెడీ అయిపోయిందబ్బా! గంగవేల కూర పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వాళ్ళందరూ అయితే గేదెలు తినేది గడ్డి తింటున్నారని అంటున్నారు. కానీ కొంతమంది ఊర్లో కూడా తింటారులేండి. మేమైతే ఎక్కువ ఊరెళ్తే మాత్రం ఇలాంటి ఆకుకూరలు తెచ్చుకుంటాం.